విధంగా మన గ్రామంలో అంతకుముందుకో లేకపోయేది. గంజాయి అనే విషయం కాడికి వస్తే కొంతమంది మన పిల్లలు గంజాయి తోవ తప్పిండ్రు. గంజాయి తాగేటోళ్ళు కూడా మన పిల్లలు మన వర్ధమాన కోటలో తయారయ్యిండ్రు. ఆ కుటుంబాలు అనుకునే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళంతా కూడా దరిదాపు 15 నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలే ఎక్కువ తాగుతున్నారు. మన ఊళ్ళో జరిగే కార్యక్రమం అయితే అదొకటి ఉంది. అదేవిధంగా పిల్లలు అనుకునేటోళ్ళు కూడా ఈ రోడ్ల మీద సీసీ రోడ్ల మీద అరాష్గా తోలుకుంటూ ఎవరన్నా మందలిస్తే వాళ్ళ మీదకే గురికాయించడం అనేది కూడా నడుస్తుంది దౌర్జన్యంగా. అదొకటి. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాప్రభుత్వంలో గత ప్రభుత్వాలలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరిగింది. ఇసుక దోపిడీ వల్ల ప్రభుత్వానికి ఎంతో నష్టం చేసిండ్రు. కేవలం ప్రజా ధనాన్ని మొత్తం దోచుకున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వం మొత్తం శాండ్ పాలసీ తీసుకొచ్చి, శాండ్ పాలసీ వల్ల రైతులందరికీ కూడా, ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా ఒక డిస్టెన్సెస్ని కిలోమీటర్ల దూరాన్ని బట్టి మనకు విషయాన్ని మన అందరికీ కూడా గతంలో కంటే అతి తక్కువ ధరలలో ప్రతి ఒక్కరికి చేరుతుంది. అయితే మనకు ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమం ఏంటిదని అంటే మన ఊళ్ళో అనుకునే దగ్గర మనకు బిక్కేరు వాగు పక్కమటే ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు కట్టుకునే రైతులు కానివ్వండి, వీళ్లకు శాండ్ పాలసీ మీద మనసు ఒప్పక ఇక్కడున్న ట్రాక్టర్లు చాలా వరకు తక్కువ అయినరు. ఒకటో రెండో ఎవడో దొంగతనాలు చేస్తే వాటిని అదేమవుతుందనంటే మా గ్రామాలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు పక్కమటున్న వాళ్ళ మేము తోలుకోవాలనేది ఒత్తిళ్ళ వల్ల ఒకటో రెండో దొంగతనాలు ఏదో జరుగుతున్నాయి. దానికి మనం కాదంటలేము. కానీ అట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే ఉందో శాండ్ పాలసీకి అధికారులు అయితే ఏదైతే చెప్తున్నారో దానికే మీరందరూ కూడా కట్టుబడి ఆ శాండ్ పాలసీకే మనకు అవసరానికి మనకు ఒక వారం రోజులకు అవసరం ఉందని అనుకున్నప్పుడు మనం ఒక 4-5 రోజుల ముందే అడ్వాన్స్గా చేసుకున్నట్టయితే మన ఊళ్ళో కూడా పోసేటోళ్ళ రేటు మీదనే మనకు కూడా శాండ్ పాలసీ మీద కూడా రేటుకి మనకు వస్తాయి. అదేవిధంగా యువత కూడా మనం ఇవాళ హైదరాబాద్ నుంచి వచ్చే పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా యువత ఎక్కువ కూడా బెట్టింగ్ అలాంటి వాటికి కూడా పోయే అవకాశం కూడా అవపడుతుంది మన పిల్లలలో కూడా. నేను రోజు టీవీ ఛానళ్ళల్లో చూసా యువత బెట్టింగ్ల విషయాలలో రోజుకు ఒక 2-3 చనిపోతున్నారు. కాబట్టి అలాంటి వాటికి కూడా మన యూత్ అందరూ కూడా దూరంగా ఉండాలి. ఇక మద్యపానానికి వస్తే విషయం కాడికి వస్తే మరి ఈ షాపులు అంటే ప్రభుత్వ పాలసీని సరే అధికారులు ఎవరు ఉన్నా కూడా జరిగే అన్యాయాల మీద కానీ క్రైమ్స్ కానీ అన్నిటి మీద మన ప్రభుత్వాలను నడిపించేటోళ్ళు ప్రజల శాంతి భద్రతతోటి ఇవన్నిటిని కూడా ఉండాలనే ఆలోచన మీద ఇవన్నిటికీ కట్టుదిట్టంగా ఉండటానికి మనకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవటానికే మనకు ముఖ్యంగా పోలీస్ శాఖ వారు మనకు సహకరించాల్సిన అవసరం ఉంటుంది. పోలీస్ శాఖ వారు కూడా నిష్పక్షపాతంగా పక్షపాత వైఖరి లేకుండా ఏ రాజకీయ నాయకులున్న విషయ సంగ్రహం మీద నీతిగా నిజాయితీగా వ్యవహారాలు చేసినప్పుడే స్టేషన్లలో కానివ్వండి, మన గ్రామాలలో కానివ్వండి, జరిగే విషయాల మీద నీతి నిజాయితీగా సమస్యలు పరిష్కారం జరగడానికి వీలైతాయి. కానీ పక్కతోవలు పట్టించి విషయాలను పక్కతోవ చేస్తే అది ఎవరమైతే మనం పక్కతోవలు చేస్తున్నాం అది ఈ రోజు కాకుండా మరొక రోజైనా కూడా మనం ఎలాంటి తప్పులు చేస్తున్నాం ఆ తప్పుల్ని మన వంతుగా తప్పు చేసే వాళ్ళు ఎవరున్నా కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు చెప్పినట్టు మనకేదన్నా సమస్య వచ్చినట్టయితే గ్రామాలలో గెట్ల సమస్య కానివ్వండి, గోడల సమస్య కానివ్వండి, బాటల సమస్య కానివ్వండి, మనం ఒక విషయాన్ని పరిష్కరించుకోవడానికి ఒక 3-4 పరిష్కారం చేసుకోవాలి. లేని పక్షాన దరఖాస్తు ఇచ్చుకుంటే అధికారులతోటి మనం తీసుకొచ్చుకొని చూపించుకొని పరిష్కారం చేసుకోవాలి. కానీ ఎవరో మనకు మద్దతు ఉన్నారు ఏదో చేస్తున్నారు అన్న ఆలోచన మీద ఘర్షణ వైఖరులకు క్రియేట్ చేస్తే గ్రామాలలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మన గ్రామంలో సరే ఇలాంటి వరకు కూడా మనం ఎలాంటి అరాచకాలు అట్లాంటివి ఏం లేదు, ఏదన్నా కూడా
చిల్లరగా ఒకవేళ రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయ కుట్రలతోటి ప్రభుత్వాలు రాజకీయ కేసులు లాంటివి ఉంటే ఉండొచ్చు. కానీ మనకు కావాల్సింది ఇంతకుముందు చెప్పినట్టు గ్రామాలలో సీసీ కెమెరాలు పెట్టుకోవడం అనేది మాత్రం చాలా ముఖ్యం. ప్రధాన కూడళ్ళల్లో ఎక్కడెక్కడైతే ఉంటుందో మనకున్నటువంటి మన మాల బజారు, ఎస్సీ, మన సెంటరు, పాత బస్ స్టాండ్, ఇట్లా ఒక 5-6 కూడళ్ళు కాక పెట్టుకున్నట్టయితే తప్పులు జరిగేటోళ్ళు కూడా తప్పు చేయటానికి భయపడి కూడా వెనకపోతారు. ఇవాళ ఉన్నటువంటి సాంకేతిక పరంగా ఉన్నటువంటి విజ్ఞానాన్ని చూసి భయపడతారు. కాబట్టి మీరందరూ యూత్ కూడా మనం ఇంతకుముందుకు మన పోలీస్ శాఖ వారు చెప్పినట్టు మన వంతు బాధ్యతగా మనం అందరం కూడా కొంత డొనేట్ చేసి ఈ సీసీ కెమెరాలు పెట్టి గ్రామాలలో శాంతియుతంగా ఉండటానికి మీరు అందరూ కూడా సహకరించాలని మనవి చేస్తున్నాం. శాఖ ఆధ్వర్యంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమానికి విచ్చేసిన డిఎస్పీ గారికి, సిఐ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఎస్ఐ గారు అధ్యక్షత వస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా వర్ధమానకోట గ్రామం అంటేనే ఒక చరిత్ర పుటలలో ఎప్పుడో ఉన్నది. వర్ధమానకోట అంటేనే చరిత్ర. వర్ధమాన మహారాజులు, వర్తకులు ఇక్కడ ఎన్నో చరిత్ర ఉన్న ఊరు ఇది. నాకు 6వ తరగతిలో నల్గొండలో చదివినప్పుడు పానగల్ మ్యూజియంలో వర్ధమాన మహారాజు విగ్రహాన్ని నేను చూసిన. అప్పుడు తెలుసుకున్నా వర్ధమాన కోట అంటే నల్గొండ జిల్లా దాకా ఉందనుకున్నా. ప్రపంచవ్యాప్తంగా కూడా మన వర్ధమాన కోట పేరున్నదని గర్వంగా చెప్పుకుంటున్నాను నేను. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్ఐ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా సీసీ కెమెరాల విషయంలో అందరూ కూడా సహకరించి పోలీస్ శాఖ వారికి అందరూ అందుబాటులో ఉండాల్సిందే, సహాయం అందరు చేయాల్సిందే కోరుతున్నాను. అఖిలపక్షం అన్ని పార్టీల వాళ్ళు సహాయం చేసి సీసీ కెమెరాలకు ముఖ్యంగా మనం సహాయం చేస్తే మన గ్రామాభివృద్ధిలో అందరం కూడా ముందు ఉంటామని తెలియజేస్తున్నా. అలాగే లైసెన్స్ లేని వాళ్ళు బైకులు నడపొద్దని పిల్లలకు తల్లిదండ్రులు తెలియజేయాలి. చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎదిగిన పిల్లలు చనిపోతుంటే ఎంతో బాధ అనిపిస్తుంది. నాకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన ఎస్ఐ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఎప్పటి నుంచో ఉండే ఈ ఆలోచన. పాటమీదిగూడెంలో దరిదాపు ఎదిగిన పిల్లలు 15 నుంచి 20 మంది చనిపోయారు మోనో దాగి. నాకు చాలా బాగా అనిపించింది. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు చేయాలని అనుకున్న ఎస్ఐ గారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి, అలాగే సిఐ గారు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినందుకు, ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథిగా డిఎస్పీ గారికి రావడం, వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు వర్ధమానకోట గ్రామ ప్రజల తరఫున. అందరూ కూడా పోలీస్ శాఖకు సహకరించి పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ ముందుండాలని పేరున కోరుతున్నా. సీసీ కెమెరాలను ఒక్క సీసీ కెమెరా ఈక్వల్ టు 1000 మందితో సమానం. కాబట్టి మనం ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా వెనకంజ వేయకుండా 5000 10,000 ఇచ్చి ప్రధాన కూడలలో సీసీ కెమెరాలు పెడితే మనం ఎన్నో అరికట్టడాలు, అంటే గొడవలు కానీ ఏ పండుగలు ఏది వచ్చినా కూడా గొడవలు జరగకుండా ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వాడు తిడుతున్నాడు చేస్తున్నాడు అంటే వీడియో రికార్డ్ చేయడము, లేదంటే వచ్చి పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి. వాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఎవడైతే తిట్టినట్టున్నాడో, ఫస్ట్ తప్పు చేసినాడు ఎవడైతున్నాడో వాని మీద యాక్షన్ తీసుకుంటాం. అంతేగాని ఇప్పుడు వాడు తిట్టిండని చెప్పి కొట్టిండు అనుకో, ఇది పెద్ద తప్పు అవుతుంది. వీని మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. వాని తప్పు పక్కన పోతుంది. అదే జరుగుతుంది. ఏదైనా చిన్న సమస్య ఉన్నప్పుడు మీరు ఇమీడియట్గా సపోజ్ మీకు ఆ తప్పు అనిపించింది, ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి. మీ మీదకి తప్పు రాకుండా చూసుకోండి. వాని తప్పు వాని మీదే ఉండనివ్వండి. మన తప్పున్నప్పుడు ఆటోమేటిక్గా మేము మన మీద కేసు చేస్తాం, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అంతేగాని మీరు ఇంకా కొట్టడం చేయడం చేసిన తర్వాత అది మీది పెద్ద తప్పు అయిపోతుంది. మీ మీద కేసు చేయడం జరుగుతుంది. ఫస్ట్ తప్పు చేసినప్పుడు తప్పించుకోవడం జరుగుతుంది. అంత దూరం రానియకుండా చూస్తారని నేను కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు నరసింహాచారి, డిఎస్పీ, ఇక్కడ సూర్యాపేట ఉన్నాను. మన జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు కె నరసింహ సార్ ఈరోజు మనకు ఈ పోలీస్ ప్రజా భరోసా ప్రోగ్రామ్ని
ఆవిష్కరించడం జరిగింది. దానికోసం అని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రాంకు నన్ను వెళ్ళమంటే నేను రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము ముఖ్య ఉద్దేశం తెలుసా మీకు? పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆ యొక్క గ్రామ ప్రజలకును పోలీస్ ఫోర్స్కు మధ్య సత్సంబంధాలు కలిసి ఉండటం, అదేవిధంగా ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీగా ఉంటూ మీ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టే దాన్ని ఏ విధంగా మేము చట్ట ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ చేయాలి, చట్టం ఏ విధంగా అమలు చేయాలనే ఉద్దేశంతో మంచి సంబంధాల కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మన జిల్లా ఎస్పీ గారు ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ వర్ధమాన్ కోట గ్రామ ప్రజలకు మరియు ఈరోజు ఈ నాగారం ఇన్స్పెక్టర్ గారికి మరియు ఎస్ఐ గారికి, నా సెక్రటరీ, మీ యొక్క ప్రజలకందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం మనం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నేను చాలా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు, కష్టపడి చదువుకొని వచ్చిన వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్ నుంచే చదువుకొని ఈ స్థాయిలో రావడం కూడా జరిగింది. వీళ్ళు కూడా అంతే ఉంటారు. ఈ వాతావరణం చూస్తుంటే మళ్ళీ మా ఊరు గుర్తొస్తుంది అన్నట్టు. ఇదే విధంగా ఆడుకునే వాళ్ళం, ఇదే గ్రామంలో ఆటలాడే వాళ్ళం. సాయంత్రం పూట కాగానే ఇది చేసుకొని మా ఫాదర్ మదర్ కూడా చాలా వ్యవసాయ కుటుంబీకులే. ఏదో మా కష్టంతో చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించి మీ స్థాయిలో ఉండడం జరిగింది. మేము ఇక్కడ దాకా వచ్చినామంటే ఇక్కడ చాలామంది యువత కూడా ఉన్నారు, మాలాగానే ఉన్నారు. మమ్మల్ని కొద్దిగా చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని కూడా మేము మా యొక్క హిస్టరీ చూసి కూడా మీరు మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తును కలగాలని యొక్క దేవునికి ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క ముఖ్యంగా యువత మనకు పోలీస్ అనేవాళ్ళు ప్రజల యొక్క రక్షణ భద్రత చూడాల్సిన వాళ్ళు పోలీసులు. కాబట్టి మరి ఈ గ్రామ స్థాయిలో ఆ యువత బాగా ఉంటారు. ఆ యువకులు ఎలాంటి పెడత్రోవ పడకుండా, అనగా ఎలాంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా, అంటే గంజాయి తాగడం కానీ, మత్తు పదార్థాలు సేవించడం కానీ, పేకాట ఆడడం కానీ, మధ్య ఈ పైసలాట కూడా ఉంటుంది, చెత్తిపోతుంటారు చూసినావా, అలా కూడా లక్షలు పోగొట్టుకుంటున్నారు చాలామంది. భార్య పిల్లలకు చాలా ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి ఈ కార్యక్రమాలు, తర్వాత గ్యాంబ్లింగ్స్, ఈ బెట్టింగ్స్, ఈ యొక్క వాటికి యువత అలవాటు పడి వాళ్ళ యొక్క జీవితాలను కూడా మనం పాటు చేసుకోవడం చాలా పేపర్లో చూస్తున్నాం. వాళ్ళ జీవితాలు కూడా కోల్పోవడం, చనిపోవడం కూడా చూస్తుంటాం. అలాంటి చెడు వ్యసనాలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం లోను కాకుండా మన యొక్క భవిష్యత్తుని మంచిగా చక్కదిద్దుకోవాల్సిన ఈ యొక్క కార్యక్రమంలో ఉద్దేశించి మీకు చెప్పడం జరుగుతుంది. చదువుకు మించింది ఏదైనా ఉందా? లేదు. యువత గురించి చెప్తున్నా. చదువు లక్ష్మి దగ్గరికి వస్తుందా? లక్ష్మి చదువు దగ్గరికి వస్తుందా? చదువు దగ్గరికి లక్ష్మి వస్తుంది. చదువు ఉంటే ప్రపంచాన్నే జయించవచ్చు. మంచి అలవాట్లు ఉంటే ఖచ్చితంగా మన ప్రపంచాన్ని జయించవచ్చు. ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. కాబట్టి చదువు మీద దృష్టి పెట్టండి, మంచిగా చదువుకోండి, మీ యొక్క భవిష్యత్తుకు పునాది వేయండి. మీ తల్లిదండ్రులకు, మీ యొక్క గ్రామానికి, మీ యొక్క రాష్ట్రానికి, మీ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి. ఈ మధ్య గ్రూప్ 1, 2, 3, 4 జాబ్స్ వచ్చాయి. ఇక్కడ ఎవరికైనా వచ్చాయా? సరే, ఎంప్లాయీస్ ఉంటారు కదా ఇక్కడ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సరే ఉంటారు. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోండి, మంచి నేర్చుకోండి, చెడును మొత్తం వదిలేయండి. కొద్దిగా ఈగోస్ అన్నీ కూడా తగ్గించుకోండి. ఎంత కష్టపడితే యువత మన భవిష్యత్తు అంత మంచిగా ఉంటుంది. కాబట్టి కష్టపడి చదవండి, మంచి అలవాట్లు నేర్చుకోండి, చెడు అలవాట్లు ఉంటే వదిలేయండి. అనవసరంగా కేసులలో ఇరుక్కొని మన జీవితాన్ని, మన కుటుంబాన్ని అన్యాయం చేసుకోవద్దు. ముఖ్యంగా మన గ్రామాలలో, మేము గ్రామం నుంచి వచ్చినాం కాబట్టి గ్రామాలలో శాంతి భద్రతలు మరియు ప్రశాంత వాతావరణం ఉంటే ఆటోమేటిక్గా ఆ విలేజ్ అనేది డెవలప్ అవుతుంది. అదే కనుక వివిధ వర్గాలు రాజకీయ పరంగా, కులాల పరంగా, మతాల పరంగా, ఇంకా వేరే వర్గాల పరంగా ఏదైనా గొడవలు అయినాయి అనుకోండి, మన ఊళ్ళో వచ్చేసి గ్రామం ప్రశాంతంగా ఉండకపోతే మన యొక్క ఊరు కూడా డెవలప్మెంట్ కాదు. కాబట్టి అందరూ మంచిగా కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి
ప్రశాంతంగా ఉంటూ మా పోలీస్ వారికి కూడా సహకరిస్తూ ప్రజలతో ఏదన్నా మీ విలేజ్లో ఏ చిన్న ఇష్యూ జరిగినా ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఎంత మాత్రం వచ్చినా కూడా మా ఎస్ఐ గారికో సిఐ గారికో జస్ట్ డయల్ 100 ద్వారా ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ కాల్ చేసి చెప్పినా కూడా వెంటనే వచ్చేసి ఇమీడియట్గా వచ్చి రద్దు చేసేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు. కాబట్టి దీంతో పాటు కూడా ఇక్కడ అరవపల్లి చూసిన ఈ శాండ్ ఇసుక ఆల్రెడీ చాలా చెప్పారు. ఆల్మోస్ట్ అన్ని విషయాలు ఇక్కడ వచ్చేసినాయి. శాండ్ గురించి ఉంటుండే అక్రమ ఇసుక రవాణా అనేది కూడా చాలా విరుద్ధం, మన చట్టానికి విరుద్ధం. ఈ ఇసుక రవాణా వల్ల అయ్య గారు చెప్పారు, ఇప్పుడు మనకు గ్రౌండ్ వాటర్ కూడా మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోయింది. ఎక్కడ కూడా గ్రౌండ్ వాటర్ లేకుండా బోర్లు ఎండిపోతున్న బావులు ఉండవు. దానివల్ల మన వ్యవసాయం కూడా మనకు ఉండవదు. కాబట్టి ఇది అక్రమ రవాణాన్ని అడ్డగించండి. ఏదంటే ఇన్ఫర్మేషన్ ఎస్ఐసిఐ వాళ్ళకి చెప్పండి. అలాగే అక్రమ బియ్యం పీడిఎస్ రైస్ ఆ వ్యాపారాన్ని కూడా ఎవరు కూడా చేయొద్దు. అది చేసినా కూడా ఇమీడియట్గా మనకు ఎస్ఐసిఐ వాళ్ళకి చెప్పేస్తే దానికి సంబంధించినటువంటి చట్టాలు పెట్టి కేసు బుక్ చేసి వాళ్ళని శిక్షించడం కూడా జరుగుతుంది. అలాగే మైనర్ డ్రైవింగ్, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపడం, తర్వాత మద్యం తాగి వాహనాలు నడిపి ప్రాణాలు పోగొట్టుకోవడం, ఇలాంటివి మీరు ఎంకరేజ్ చేయొద్దు మీ పిల్లలకు. అలాగే మహిళలకు కూడా రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం. మీ ఊళ్ళల్లో ఉన్నటువంటి మహిళలకు మహిళల చట్టాలు చాలా కఠినమైపోయినాయి. మనం ఏ మాత్రం కూడా మహిళలతో ఏ మాత్రం చిన్నది ఇది అయిపోయినా కూడా మనం ఆ కేసులో ఎరికినా కూడా మనకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. దాన్ని ఎవరు కూడా కాపాడలేరు. అలాగే ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్స్, సైబర్ క్రైమ్స్ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఈ సంపేద కొట్టుకునే కేసుల కన్నా కూడా సైబర్ క్రైమ్ కేసులు ఎక్కువైపోయినాయి. అవునా కదా? మన డబ్బు పోతే మళ్ళీ రాదుగా. ఓటీపీ ఫ్రాడ్స్ అని, లాటరీ ఫ్రాడ్స్ అని చెప్పేసి అని, ఆన్లైన్ ఫ్రాడ్స్ అని చెప్పి, బ్యాంక్ ఫ్రాడ్స్, క్రెడిట్ డెబిట్ కార్డ్ ఫ్రాడ్స్, ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఫ్రాడ్స్ ఉన్నాయి. లోన్ ఫ్రాడ్స్ అని, ఇవన్నీ చాలా నెంబర్ ఆఫ్ ఫ్రాడ్స్ వచ్చేసినాయి. అనవసరంగా వాటికి మనకు ఇదైపోయి మనం దాంట్లో ఇదైతే మాత్రం మన డబ్బు కోల్పోయి మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఎలాంటి మీ ఫ్రాడ్ జరిగినా, ఎలాంటి మనీ లాస్ అయినా ఆల్రెడీ చెప్పడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ చెప్పారు కదా, ఎంత? 1930కి మ్యాక్సిమం ఇమీడియట్గా చెప్పండి. 1 అవర్ లోపు చెప్తే మీ యొక్క మనీ మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోద్ది. మళ్ళీ సేమ్ బ్యాంక్కి వెళ్ళి కోర్టుకి వెళ్ళి మీ డబ్బు వాపసు రావడానికి అవకాశం ఉంటుంది. ఏమాత్రం లేట్ అయినా కూడా దాన్ని ఫ్రీజ్ చేసి అనుకుండదు, అప్పటికి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోతాయి. ఇవి కొన్ని విషయాలు. తర్వాత ఈ మధ్య చూస్తున్న ఐపీఎల్ మ్యాచెస్ కూడా బెట్టింగ్స్ కూడా పెడుతున్నారు. ఇక్కడ ఎవరు ఉందా అలవాటు? ఇక్కడ ఈ ఊళ్ళో ఏం లేవు కదా, అలాంటివి చేయొద్దండి. ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ నవ్వుతున్నారు ఏదో రైట్, అలాంటివి చేయొద్దండి. చేయకుండా ఇప్పుడు చాలా పెద్ద దానికి సెక్షన్లు కూడా చాలా వచ్చినాయి. అవి చేసి మన డబ్బు కొట్టుకొని ప్రాణాల మీదకి తీసుకురావద్దు. ఓకేనా? రైట్. మద్యపానం కూడా నిషేధం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఎవరు కూడా వ్యసనం కావద్దు. అది దానికి వ్యసనం కాదు. సందర్భానుసారం ఎవరో ఒకటి ఎప్పుడో ఒకసారి అవుతుందేమో, కానీ దానికే హ్యాబిచువల్ డ్రింకర్ అయిపోయి చేసుకుంటే మన భార్య పిల్లలు మనము అంతా కూడా లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. దానికి హ్యాబిచువేట్ కావద్దు. మీరంతా ఈరోజు ఎడ్యుకేటెడ్ పీపులే. ఈ రోజుల్లో అందరికి తెలిసిన విషయాలే. మాకంటే మీకు కూడా బాగా ఎక్కువ తెలుసు ఇంకా ఏం జరుగుతుందో. కాబట్టి మంచి అలవాట్లు నేర్చుకుందాం, మంచి విషయాలు నేర్చుకుందాం. మన జీవితాన్ని మనం మంచి చక్కగా చేసుకుందాం. ఇప్పుడు ఇదివరకు పాత రోజుల్లో కూడా ఇదివరకు ఐపీసీ సెక్షన్స్ ఉండే, అవునా కదా? ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ అని ఉండవు. ఇప్పుడు గవర్నమెంట్, మన సెంట్రల్ గవర్నమెంట్ చేంజ్ చేసింది తెలుసు కదా, బిఎన్ఎస్ అని చెప్పేసి అని కొత్తది వచ్చింది. అది ఐపీసీలో 7 years శిక్ష పడితే బిఎన్ఎస్లో వచ్చేసి 14 years పడుతుంది అన్నట్టు. ఇంకా చాలా కఠినమైపోయినాయి శిక్షలు. కాబట్టి దాన్ని అలాంటి అక్కడ దాకా అవసరం లేదు. పోలీస్ స్టేషన్ అవసరం మనకు రావద్దు, కోర్టు అవసరం మనకు రావద్దని కోరుకోవాలి ఎప్పుడైనా, అవునా కదా? కాబట్టి మంచిగా ఉండండి. మీ యొక్క గ్రామం డెవలప్ చేస్తానికి మీరు చేసుకోండి. సీసీ కెమెరాస్ ఇంపార్టెంట్ ఉంది. మీరు కమిటీగా ఏర్పండి.
నెక్స్ట్ వచ్చే శ్రీరామనవమి ఉంది, ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అంత ఫ్రెండ్లీగా చేసుకుందాం. మేము కూడా మీతోనే కలుస్తాం. అంత సవ్యంగా ఎలాంటి ఇష్యూస్ కాకుండా చూసుకోండి. ఓకేనా? మన నేలక కంట్రోల్ ఉండాలండి. అవునా కదా? నేలక మంచిదైతే అంత మంచిగా ఉంటుంది. కాబట్టి మంచిగా ఉండండి. మీకోసమే మేము ఉన్నాం. ఓకేనా? కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా మీ సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి చిన్న ఫోన్ కాల్ చేయండి, ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు మరియు సిఐ గారికి ఎస్ఐ గారికి నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.